నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. గురు పరంపరకే తలమానికమైన గురుదేవుడు శ్రీ దత్తాత్రేయుల వారు త్రిమూర్తుల వరప్రసాదంగా అత్రి మహర్షి అనసూయాదేవిల సుపుత్రుడిగా జన్మించిన వారు ఈ దత్తాత్రేయుల వారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మువ్వరి అంశల సమీకృత స్వరూపం శ్రీ దత్తావతార విశేషం. అటువంటి దత్తాత్రేయ స్వామివారి అపురూప ఆలయం హైదరాబాద్ పాతబస్తీ సీతారాం బాగులోని దత్తాత్రేయ పహాడ్ అనే కొండపై ఉంది. స్వయంభూవుగా వెలిసిన ఆ ఆలయం ఎంతో పురాతనమైనది. ఆ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. హైదరాబాదు అనే భాగ్యనగరంలో 130 అడుగుల ఎత్తైన కొండపై నెలకొన్న దత్తాత్రేయ మందిరం. మిణుకు మిణుకు మెరుపు కాంతుల సమ్మేళనం దత్తదేవుని దేవాలయ దీప్తులు. త్రిమూర్త్యాంశజుని నెలవులో కొలువు తీరిన మల్లికార్జునుడు, నవగ్రహాది దేవతలు, ఉత్సవ ఊరేగింపులు విరజిమ్మిన వెలుగురవ్వల నడిరేయి వింతకాంతులు. సీతారాంబాగ్లోని దత్తాత్రేయ పహాడ్పై దర్శనమిస్తున్న పవిత్ర కోవెల శ్రీ దత్తాత్రేయ నవగ్రహ హనుమ దేవస్థానం. భాగ్యనగరం నడిబొడ్డున ఓ పెద్ద గుట్ట. గుట్టపై ఏమీ లేకుంటే అది ఒక రాళ్ళు రప్పల గుట్ట. ఆ గుట్టపై ఓ దేవత వెలసి నిలిస్తే, త్రిమూర్తుల ఏకస్వరూపమై నిలబడి దర్శనమిస్తూ ఓ వెలుగు విరిస్తే అది సీతారాంబాగ్లో వెళ్లి విరుస్తున్న దత్తాత్రేయ పహాడ్, మహానగర శిఖకి తురిమిన కలికితురాయి, కొండపై కొలువు తీరిన శ్రీ దత్తాత్రేయ నవగ్రహ హనుమ దేవస్థానం. త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మరియు మహేశ్వరుల ముగ్గురి అవతార స్వరూపుడు దత్తాత్రేయ స్వామి. దత్త అంటే సమర్పించిన అని అర్థం. అత్రి మహర్షి అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో త్రిమూర్తులు తమని తాము సమర్పించుకున్నారు కనుక ఈ స్వరూపానికి దత్త అని పేరు వచ్చింది. అత్రి కుమారుడు కాబట్టి ఆత్రేయగా ఏర్పడి దత్తాత్రేయ అయింది. ఈ దత్తాత్రేయుడు సీతారాంబాగ్ కొండపైన 500 ఏళ్ల క్రితం స్వయంభూగా వెలిశాడని ఇక్కడి స్థల పురాణం. నవగ్రహ దేవతలు కూడా కొలువవ్వడంతో శ్రీ దత్తాత్రేయ నవగ్రహ ఆలయంగా ఇది స్థిరపడింది. ఎన్నో చారిత్రక కట్టడాలు, ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయం హైదరాబాద్ మహానగరం. విహంగమై ఈ మహానగరాన్ని చూస్తే ఇదిగో ఇలా ఆహ్లాదాన్నిచ్చే సుందర దృశ్యంగా అలరిస్తుంది. మహానగరం అంటేనే అనేకానేక సంస్కృతి సంప్రదాయాల కలబోత. అనేక మతాల తరతరాల వారసత్వమైన ఆలయాలు, ప్రార్థనా మందిరాలలో దైవారాధనలు, ప్రార్థనా సంప్రదాయాలతో అలరారుతోంది. వాటిలో ఓ పురాతన ఆలయం పాతబస్తీ సీతారాంబాగ్లో కొలువై ఉంది. ఇన్నాళ్లు కాలగర్భంలో దాగిన ఈ ఆలయానికి 500 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. నగరంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో కొలువైన ఈ ఆలయం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. సీతారాంబాగ్లోని ఈ గుట్ట తపోభూమి అని పేరు పడిందంటారు. సాక్షాత్తు ఆ త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయ స్వామియే తాను ఈ పర్వతంపై వెలిశానని, తనను సేవించమని గురువులకు చెప్పాడట. సనాతనులైన ఆ గురువులు ఆ స్వామిని సేవిస్తూ ఈ దత్తపహాడ్పై తపమాచరించేవారట. ఈ దత్తాత్రేయ నవగ్రహ హనుమ ఆలయ నూతన కమిటీ సభ్యులు ఆలయానికి పూర్వ వైభవం కోసం కృషి చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో ఉన్న బర్దిపూర్ ఆశ్రమ పీఠాధిపతి శ్రీ 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 1008 వైరాగ్య శిఖామణి అవధూతగిరి మహారాజ్, శ్రీ 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 1008 మహామండలేశ్వర్ డాక్టర్ మహంత్ సిద్ధేశ్వరానందగిరి మహారాజ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆలయంలో ఇప్పుడు నిత్య పూజలు, హోమాలతో పాటు భక్తుల సౌకర్యార్థం ప్రతి గురువారం, శనివారం అన్నదానం నిర్వహిస్తున్నారు.
ప్రపంచమునకు జ్ఞాన జ్యోతి వెలిగించి వేదాంత మార్గమే భక్తులకు అందించి బ్రహ్మవి 130 అడుగుల ఎత్తు ఉన్న దత్తాత్రేయ పహాడ్ హైదరాబాద్ పాత బస్తీ కొత్త బస్తీల మధ్యన ఈ గుట్టపై దత్తాత్రేయ స్వామి స్వయంభూగా వెలిశాడు. ఈ ఆలయానికి వచ్చి స్వామిని అర్చిస్తే కర్ణాటకలో ఉన్న గాణగాపూర్లోని దత్తక్షేత్రానికి వెళ్లి అర్చించినంత ఫలం దక్కుతుందని ఇక్కడి వారు చెబుతారు. అటువంటి ఈ దత్తాత్రేయ పహాడ్పై ఉన్న దత్తాత్రేయ మందిరానికి చేరుకోవడానికి ఈ పహాడికి 2 వైపుల నుంచి మార్గం ఉంది. మెట్ల మార్గం ప్రారంభంలో ఒక చిన్న కమాన్ ఉంటుంది. దానిపై త్రిముఖ భగవానుడు దత్తాత్రేయ స్వామి రాతి ప్రతిమ ఉంది. స్వామి వెనుక గోవు 4 శునకాలు కూడా ప్రతిమారూపమై ఉన్నాయి. దాదాపు 250 మెట్లకు పసుపు రాసి బొట్లు పెడుతూ పైకి వెళ్లిన భక్తులకు వారు కోరుకున్న కోరికలు తప్పక నెరవేరుతున్నాయని అంటున్నారు. అదే 3 పౌర్ణములు ఇలా మెట్ల పూజ చేస్తే సత్వరమే కోరిన కోరికలు నెరవేరుతున్నాయని భక్తుల విశ్వాసం. మెట్లను ఎక్కి దత్తాత్రేయ పహాడ్పైకి చేరితే విశాలమైన చదును ప్రదేశంలో బృహత్తరమైన ఆలయం మన కనుల ముందు ప్రత్యక్షమవుతుంది. కొత్తగా రంగులద్దుకొని కనులకు ఇంపుగా దత్తుని గుడి కానవస్తుంది. చుట్టూ కాంక్రీట్ జంగిల్గా మారిన నగరంలో స్వచ్ఛమైన గాలితో ప్రకృతి రమణీయతను సంతరించుకొని భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది ఈ పహాడ్. విష్ణు శివ తత్వము ఆ తత్వమే గురు సాక్షాత్కారము. ప్రతి గురువారం శనివారం దత్తాత్రేయ ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది. నగరం నలుమూలల నుంచే కాకుండా వివిధ జిల్లాలు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకుంటారు. గురు పౌర్ణమి దత్త జయంతి రోజు నిర్వహించే పల్లకి సేవతో ఈ ప్రాంతం దేదీప్యమానంగా వెలిగిపోతుంది. దాదాపు 5 శతాబ్దాల క్రితం ఆవిర్భవించిన ఈ ఆలయం గురించి ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. ప్రస్తుతం ఈ ఆలయం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీప బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమం నిర్వహణలో నడుస్తోంది. సీతారామ బాగ్ దత్తాత్రేయ పహాడ్ డెవలప్మెంట్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పునరుద్ధరణ కార్యక్రమాలతో అలరారుతోంది. ఈ ఆలయ గర్భాలయంలో దత్త సంప్రదాయంలో సాగే నిత్యార్చనలను చూసినా చేసినంత ఫలప్రదం. శ్రీ దత్తాత్రేయ స్వామివారికి జరిగే సకలోపచారాలను మనము చూసి తరిద్దాం. ఇక్కడి స్థల పురాణం ప్రకారం ఈ ఆలయానికి 500 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. దత్తాత్రేయుడే స్వయంగా ఇక్కడ వెలిశాడని చెబుతుంటారు. అందుకే ఈ ప్రదేశాన్ని చాలామంది ఆధ్యాత్మిక గురువులు వాసుదేవానంద సరస్వతి, శ్రీధర్ స్వామి, దత్తగిరి మహారాజ్, సిద్ధేశ్వరానంద మహారాజులు తపోభూమిగా భావించి ధ్యానం చేశారని ప్రసిద్ధి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని బర్దిపూర్లో విరాజిల్లుతున్న శ్రీ 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 దత్తగిరి మహారాజ్ ఆశ్రమం వారు ఈ ఆలయ పాలనా వ్యవహారాలు పర్యవేక్షణలో ఈ ఆలయ అభివృద్ధి కమిటీ వారి కృషితో ఈ ఆలయం ఈనాటి ఈ స్థాయికి అభివృద్ధి కాంచింది. ఆలయంలోకి ప్రవేశించగానే ఎదురుగా ఉన్న గర్భాలయానికి ఇరువైపులా ఆంజనేయ స్వామి, గరుత్మంతుల వారు చిత్రితమై ఉంటారు. ఆ గర్భాలయంలో కృష్ణశిలలో శిల్పితమైన దత్తాత్రేయ స్వామివారి మూల విరాట్టు దర్శనమిస్తుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల 3 శిరస్సులతో త్రిమూర్తి స్వరూపుడుగా దత్తాత్రేయ స్వామివారు దివ్యమైన దర్శనమిస్తున్నారు. ఆ మూల విరాట్టు దగద్ధగాయమానంగా మెరిసిపోతున్న పంచలోహ మకర తోరణం కింద ఉంటుంది. మకర తోరణం మధ్యలో నాలుక చాచి భీకరంగా కానవస్తున్న రాక్షసుని శిరం ఉంటుంది. ప్రతి దేవాలయంలో
ద్వారతోరణ మధ్య భాగంలో ఈ మకర తోరణం కనబడుతుంది. పూర్వం బ్రహ్మవరములు పొంది గర్వంతో చెలరేగిన కీర్తిముఖుడు అనే రాక్షసుడి శిరస్సే ఇది. శ్రీదత్త శరణం మమ అంటూ భక్తజనం దర్శించుకునే ఆ మూల విరాట్టు బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు ముగ్గురిని ఏక సమయంలో దర్శించుకుంటున్నామా అన్నంత వైభవోపేతంగా ఉంటుంది. దత్తదేవుని 3 తలలు త్రిమూర్తుల స్వరూపాలే కాదు, మువ్వురి రూప సంప్రదాయాల్ని పాటిస్తుంది. బ్రహ్మముఖాన అలరించే ద్విపుండ్రాలు, విష్ణు వదనాన దిద్దే ఊర్ధ్వపుండ్రాలు, శివుని మోమున కనిపించే త్రిపుండ్రాలు, త్రిమూర్తుల సిగముడులతో ఈ దత్తుల వారి ముఖారవిందం వెలుగొందుతుంది. 6 చేతులలో బ్రహ్మచేతి లేఖరి, శివుని త్రిశూల డమరుకాలు, విష్ణువు హస్తాభరణాలైన శంకుచక్ర గదలు, రుద్రాక్షమాల, కమండలం అమరి ఉంటాయి. పాపాలకు పరిష్కారం సద్గురు సేవే ప్రాయశ్చిత్తం, మానవాళికి మార్గదర్శనం సద్గురు నామ స్మరణం. దత్తస్వామికి వెనుక భాగాన పంచలోహంతో కూడిన ఒక పెద్ద ఓంకార చిహ్నం ఉంటుంది. ఆ స్వామికి జరిగే జలక్షీరాది అభిషేకాలు కన్నుల పండుగలుగా సాగుతాయి. అనేక రకాల పూలమాలలు అలంకరించిన దత్తుల వారికి అర్చకులు నానావిధ కైంకర్యాలను సమర్పించి హారతి నీరాజనాలను పడతారు. దత్తాత్రేయ స్వామి ప్రధాన విగ్రహం పక్కనే ఓ చిరు పంచలోహ ప్రతిమ, 5 పడగల ఛత్రం కింద గణపతి చిరు విగ్రహం, డమరుక సహిత త్రిశూలం కూడా ఉంటాయి. కుటుంబ సహితంగా పిల్లా పాపలతో వచ్చిన వారి గోత్రనామాలతో, కుటుంబ సభ్యుల పేర్లతో ఇక్కడ నిత్యార్చనలు చేస్తారు. స్వామివారికి ఇచ్చిన హారతి నీరాజనాన్ని భక్తులకు అందజేస్తారు. స్వయంభువ వెలిసినట్లు దత్తాత్రేయ టెంపుల్ అనమాట. యాక్చువల్లీ ఏంటంటే గురువులకు ఇక్కడ ఉన్నా అని చెప్పాడనమాట. నేను ఈ కొండపైన వెలిసున్నాను, మీరు వచ్చి నన్ను సేవ చేసుకోండి అని చెప్పాడనమాట. చెప్పినందుకు వాళ్ళు వచ్చి చాలా సంవత్సరాలు తపస్సు చేసిన ప్లేస్ అనమాట. ఇది తపోభూమి అంటారు ఈ దత్తాత్రేయ గుట్టను. అట్లా అనమాట. దత్తాత్రేయ స్వామికి ఇష్టంగా గురువారం రోజే కొలుస్తారు. చాలామంది భక్తులు వస్తుంటారు. 5:30కి అభిషేకం ఉంటుంది. తర్వాత 7:30కి స్వామివారికి మహాహారతి ఉంటుంది. మధ్యాహ్నం మహానైవేద్యం ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం మహాహారతి ఉంటుంది. సాయంత్రం కూడా మహాహారతి చేస్తామన్నమాట. ఆ స్వామివారి ఆశీర్వాదంతో చాలామంది భక్తులు వస్తుంటారు. వాళ్ళ కోరికలు ఏంటంటే మెట్ల పూజ చేస్తే ఏదైనా కోరిక సిద్ధిస్తుందని వాళ్ళ నమ్మకం అనమాట. మన హైదరాబాద్ ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. కుక్కడపల్లి కానీ, ఉప్పల్ కానీ, మన అల్వాల్ కానీ, అక్కడ చాలా దూరంకి వెళ్ళి వస్తుంటారు అన్నమాట. దత్తాత్రేయుల వారి అవతారం అంటేనే త్రిమూర్తుల అవతారాల కలయిక. ఈ త్రిమూర్త అంశల దేవుని ఆలయ ప్రాంగణంలో శివుడు, ఆంజనేయ స్వామి, నవగ్రహాల ఉపాలయాలు కూడా ఉన్నాయి. దత్తాత్రేయ స్వామిని దర్శించి అర్చించుకున్న భక్తులు ఈ పరమేశ్వరుణ్ణి, ఆంజనేయ స్వామి వారులతో పాటు నవగ్రహ మందిరాన్ని కూడా దర్శించుకుంటారు. 130 అడుగుల ఎత్తున్న కొండపై పచ్చదనం పరిఢవిల్లుతూ ఆకుపచ్చని చెట్లు కూడా పెరిగాయి. కొమ్మలు కొమ్మలుగా విస్తరించిన ఓ చెట్టు కింద ఆంజనేయుని సింధూరవర్ణ ప్రతిమ ప్రతిష్ఠితమై ఉంటుంది. గర్భాలయమూర్తిని దర్శించుకున్న భక్తులు ఈ హనుమను దర్శించుకోవడానికి వస్తారు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం అంటూ ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేస్తారు. ఆ ప్రదక్షిణా మార్గంలో ఒక గోడకు అమర్చిన హనుమాన్ చాలీసాను భక్తిగా చదివి ఆంజనేయ ప్రతిమ వద్దకు వస్తారు. సింధూర వర్ణంలో మెరిసిపోతూ ఉన్న ఆంజనేయునికి ప్రణతులు పడతారు. శరణు శరణు రామదూత, శరణు శరణు వాత జాత, శరణు శరణు రామదూత, శరణు శరణు వాత జాత. శిరము వంచి శరణమంటి వరములిచ్చి బ్రోవమంటి, శిరము వంచి శరణమంటి వరములిచ్చి బ్రోవమంటి. శరణు శరణు రామదూత, శరణు శరణు వాత జాత, శరణు శరణు రామదూత, శరణు శరణు వాత జాత. ఆ వాయునందనుని విగ్రహం పక్కనే ఉన్న చిరుచిరు శివలింగాలకు నీరు పోసి అభిషేకాలు చేస్తారు.
ఇక్కడే ఒక ప్రత్యేకమైన చిత్రపటం అందర్నీ ఆకర్షిస్తుంది. ఆంజనేయ స్వామి వారి మందిరం పైభాగాన ఏర్పాటు చేసిన సువర్చలా సహిత శ్రీ పంచానన విరాట్ రూప శ్రీ హనుమత్ పరబ్రహ్మ చిత్రపటం పంచ శిరస్సులు 10 బాహువులతో వీరాంజనేయుడుండగా పక్కనే పద్మంలో ఆసీనురాలైన సువర్చలాదేవి 10 చేతులతో 10 రకాల వస్తువులను చేపట్టి ఉంటుంది. ఈ అపురూప చిత్రపటాన్ని చూసి భక్తులు భక్తిగా నమస్కరిస్తారు. రాగద్వేష దోష దూషిత యోగరహితము నాదు జీవితం రాగద్వేష దోష దూషిత. ఆంజనేయుణ్ణి దర్శించుకున్నవారు శ్రీ మల్లికార్జున స్వామివారు వేంచేసి ఉన్న ఉపాలయంలోకి వెళతారు. ఆ ఉపమందిరంలో నిలువెల్లా గంధం అలది త్రిపుండ్రాలు తీర్చిదిద్దిన నున్నటి శివలింగం ఉంటుంది. పంచపడగల నాగఛత్రం కింద మల్లికార్జున స్వామి చిద్విలాసంగా కొలువు తీరి పూజలందుకుంటున్నాడు. పానవట్టంపై ఢమరుకంతో ఉన్న చిన్న పంచలోహ త్రిశూలం, మరోపక్క అర్చనలలో ఉపయోగించే చర్మపు డమరుకం ఉంటాయి. శివలింగం పాదభాగాన చిరు గణపతి విగ్రహం కూడా ఉంటుంది. మల్లికార్జున స్వామికి ఇష్టమైన జలాభిషేకం చేసిన భక్తులు తనివితీరా మొక్కులు మొక్కి సాగిలపడతారు. కొండ కింద భాగాన నవగ్రహాలయం ఉంటుంది. ఈ నవగ్రహ ప్రతిమల్లాంటివి ఎక్కడా ఉండవని, చాలా అరుదైన విగ్రహాలని స్థానిక పెద్దలు చెబుతారు. నల్లని రాతి ప్రతిమ రూపంలో ఉన్న రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహుకేతువులు ధ్యానముద్రాంకితులై ఉండడం ఈ విగ్రహాల ప్రత్యేకత. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అంటూ ప్రదక్షిణలు చేసిన భక్తులు తమ తమ జాతక చక్రాలలో ఉన్న దోషాలను నివారించి తమకు సుఖశాంతులు కలుగు చేయమని వేడుకుంటారు. టెంపుల్ 500 years old టెంపుల్. చాలా పెద్ద హిస్టరీ దీనికి. ఇది సిటీ మధ్యలో ఉంది. మీరు చూసినట్టు మొత్తం సిటీ కనిపిస్తుంది ఇక్కడ పైన నుంచి. మేమందరం ఒక సంకల్పం తీసుకున్నాం. మొదట మేము వేదిక పాఠశాల చేద్దామని ఒక సంకల్పం ఉంది. ఈ టెంపుల్ మహిమ ఏమంటే మంచి మనసుని కోరుకున్నా అనుకో, మీకు ఒక 15-20 డేస్లో తప్పకుండా మీ కోరిక పూర్తవుతుంది. ఇది ఆ గురు మహిమ. ఇంకా మా కింద హనుమాన్జీ దేవుడు కూడా ఉంది, నవగ్రహ దేవుడు ఉన్నారు. ఆ నవగ్రహ మీకు ఎక్కడా కనిపించరు. అది ధ్యాన ముద్ర నవగ్రహ. మీకు అది 500 పాత చరిత్ర ముద్ర. ఆ ముద్ర మీకు డిఫికల్ట్గా మీకు మన కర్ణాటకలోనే దొరుకుతుంది. మీరు ఒక్కసారి పైన రండి, మీకు దేవుడు ఆ వరం ఇస్తాడు. మీరు అంతా ప్రశాంతంగా ఉంటారంటే అన్నీ మర్చిపోయి ఆ దేవుడినే గుర్తుపెట్టుకుంటారు. దత్తాత్రేయ పహాడుపై నెలకొన్న ఈ ఆలయంలో ప్రతి గురువారం, ప్రతి నెల వచ్చే పౌర్ణమి నాడు దత్త జయంతి పర్వం నాడు చాలా విశేషమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఇటువంటి ప్రత్యేక కార్యక్రమాలలో, పర్వదినాలలో పాల్గొనే భక్తులతో కొండంతా కోలాహలంగా మారిపోతుంది. విద్యుత్ కాంతి వెలుగు జిలుగుల్లో భక్తుల జయ జయ ధ్వానాలతో దత్తాత్రేయ పహాడ్ ప్రతిధ్వనిస్తుంది. ప్రతి ఏటా దత్తాత్రేయ స్వామి దేవాలయంలో దత్త జయంతి ఒక ఉత్సవంలా జరుగుతుంది. దత్త పహాడ్పై వేసిన చిందు జాతర జాజర దత్తాత్రేయుని జయంతి వేడుక. మార్గశిర పౌర్ణమి నాడు వచ్చే దత్త జయంతి ఉత్సవం కన్నుల పండుగలా సాగే పండుగ హేళ. నల్లని కారుమబ్బులు కమ్మిన మహానగర నడిబొడ్డున దత్తుని కొండ మీద రివ్వురివ్వున ఎగసే తారాచువ్వలు, నోగే ఢమఢమ డప్పుల దరువుల చప్పుడు భేరీలు, నింగిన వెలిగే చుక్కలు, నేలకు దిగివచ్చినట్లు మిలమిల మెరిసే విద్యుత్కాంతుల వెలుగు జిలుగులు, ఇలా ఎంత వర్ణించినా చాలానంతటి వైభవంగా సాగుతుంది. దత్తగిరి పహాడ్పై దత్తాత్రేయ జయంతి మహోత్సవాల పల్లకి ఊరేగింపు కొండపై నుంచి కిందకు వచ్చి సీతారాంబాగ్ వీధులలో కొనసాగుతుంది. దత్తప్రభను వీధి వీధికి తీసుకువెళతారు. పాపాలకు పరిష్కారం సద్గురు సేవే ప్రాయశ్చిత్తం మానవాళికి మార్గదర్శనం సద్గురు నామ స్మరణం. ఓ దత్తాత్రేయం సద్గురు దత్తాత్రేయం, ఓ దత్తాత్రేయం సద్గురు
సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే దత్తాత్రేయమహం భజే. ఈ రీతిగా పరమ వైభవంగా వెలుగొందుతున్న శ్రీ దత్తాత్రేయ నవగ్రహ హనుమ దేవస్థానంలో ప్రతిరోజు ఉదయం 5:30 అభిషేకంతో మొదలై 7:30 మహాహారతి, మధ్యాహ్నం మహానైవేద్యం, సాయంత్రం మహాహారతితో పూజా కార్యక్రమాలు కొనసాగుతాయి. దత్తాత్రేయ గురు టెంపుల్ మన గాంగ్రాపూర్ కర్ణాటకలో ఉంది. అక్కడ కాకుండా ఇక్కడ కూడా వస్తే అదే ఫలితం వస్తుంది, దొరుకుతుంది ఇక్కడ కూడా వస్తే. అయితే చాలా భక్తులు నమ్ముతారు ఏంటంటే అక్కడ పోతే ఇక్కడ పోతే ఒకటే అని ఇక్కడ వస్తున్నారు. మీరు ఇక్కడ వచ్చి మెడిటేషన్ కూడా చేయొచ్చు. సెక్యూరిటీ మీద మేము చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నామండి. ఎందుకంటే మనకు ఇప్పుడు గుడికి ఇది చాలా హైట్లో ఉంది గుడి. దీనికి ఎయిర్ ప్రెషర్, దీనికి ఎట్లా ప్లాన్ చేస్తామంటే ఏరోడైనమిక్ స్టైల్లో ప్లాన్ చేస్తాం దీన్ని కన్స్ట్రక్షన్. ఈ ఆలయానికి వచ్చే తీర్థయాత్రికులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ ప్రధాన రైల్వే బస్ స్టేషన్లకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఈ ఆలయానికి మహిదీపట్నం నుంచి మల్లేపల్లి సర్కిల్ మీదుగా ఆసిఫ్ నగర్ సీతారాంబాగ్ పహాడ్కు చేరుకుంటారు. నాంపల్లి, ఆఘాపుర నుంచి దత్తాత్రేయ పహాడ్కు వెళ్లొచ్చు. పురాణాపూల్ నుంచి ధూల్పేట, మంగళహాట్ మీదుగా కూడా దత్తాత్రేయ పహాడ్కు వెళ్లొచ్చు. ఈ 3 మార్గాలలో వచ్చే భక్తులకు ఆర్టీసీ బస్సులు, ఆటోలు అందుబాటులో ఉన్నాయి. శ్రీదత్త శరణం మమ అని స్మరిస్తే చాలు కరుణించే దేవుడు దత్తాత్రేయుడు. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అని ప్రార్థించగానే ఆదుకునే పరమాత్మ ఈ త్రిమూర్తి అవతారుడు. దత్తుని కొండ అయిన దత్తాత్రేయ పహాడుపై నెలకొన్న ఆలయాన్ని దర్శించి తరించాం కదా. ఆ దత్తాత్రేయ స్వామి కరుణాకటాక్ష వీక్షణాలు మనకు ఎల్లప్పుడూ అందుతూనే ఉండాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Thank you.